సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడో జనరల్గా ద ఏరియా ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగన్ అంటున్నాడు విత్ ఏ సైడ్ ఆఫ్ 8 సెంటీమీటర్ ఈస్ 112 సెంటీమీటర్ స్క్వేర్ అంటుండు. ఇఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ టు ద సైడ్ ఆఫ్ ఏ పాలిగన్ ఈజ్ 7 సెంటీమీటర్ దెన్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఏ పాలిగన్ అడుగుతున్నాడు. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. జనరల్గా రెగ్యులర్ పాలిగన్ అంటే ఏంటి ఇంతకు? సో పాలిగన్ అంటే ఏంటి? పాలిగన్ అంటే ఏం లేదండి, ఏదన్నా ఫిగర్ లైన్స్తో మోర్ దెన్ 2 లైన్స్తో చేసే డయాగ్రామ్ని మనము పాలిగాన్స్ అంటాం. సో పాలిగాన్స్లో మనకు ట్రయాంగిల్ నుంచి తీసుకుంటే ఎక్కడ వరకైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ డెకాగాన్ వరకు 10 సైడ్స్ ఉండే ఫిగర్ వరకు మనము అన్నిటిని పాలిగాన్స్ అంటాం. క్లియర్? సో ఇక్కడ మరి రెగ్యులర్ పాలిగాన్ అంటే ఏంటంటే జనరల్గా ప్రతి సైడ్ ఈక్వల్ ఉండాలండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ సైడ్ ఈజ్ ఈక్వల్, దెన్ దట్ ఈస్ కాల్డ్ రెగ్యులర్ పాలిగాన్ అంటాం. సో నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా నేను ఒక స్క్వేర్ తీసుకుంటాను. ఆ స్క్వేర్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ అనుకుంటాను. అప్పుడు మనకు ఇది రెగ్యులర్ పాలిగాన్ అవుతుంది, ఇది రెగ్యులర్ పాలిగాన్ అవుతుంది. క్లియర్? స్క్వేరే కదా, మీరు ఏదైనా తీసుకోండి. సో తర్వాత మీరు రాంబస్ తీసుకోండి, రాంబస్లో కూడా ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, అది రెగ్యులర్ పాలిగాన్ అంటాం మనం. క్లియర్? తర్వాత మీరు పెంటగాన్ తీసుకోండి, పెంటగాన్ అంటే 5 సైడ్స్ ఉంటాయి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, దీన్ని కూడా రెగ్యులర్ పాలిగాన్ అంటాం. క్లియర్? సో ఇప్పుడు మనకు అడుగుతుంది ఏంది? ఏరియా. మీరు ఇందులో మీరు నేర్చుకోవాల్సింది ఒకటి ఉందండి, ఏంటంటే మన అడ్వాన్స్డ్ మ్యాథ్స్లో మెన్సురేషన్ 2Dలో వెరీ బ్యూటిఫుల్ ఫార్ములా ఉంటుందండి. జనరల్గా ఈ ఫార్ములా పైన చాలా రేర్ అడగడము, CBT 2 లెవెల్లోనే అడుగుతాడు, అందుకే మీకు ఇక్కడ అడగడం జరిగింది. ఏంటదంటే మీరు ఒకసారి గమనించండి, ఇక్కడ మనకు ఏరియా అడిగిండు, ఇక్కడ ఈ పాయింట్ అబ్జర్వ్ చేయండి, ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ ఒకసారి స్క్వేర్ తీసుకుంటాను. ఓకే, ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్, అంటే ఇది సెంటర్ కదా, ఈ సెంటర్ నుంచి ఏదైనా ఒక సైడ్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని మనం ఏమంటాం తెలుసా? అపోతం అంటాం. ఏంది? అపోతం, APOTHEM. సో ఈ అపోతం యూజ్ చేసుకొని, సో ప్రతి సైడ్ని మనం ఏ అనుకుంటే, సో సైడ్ లెంత్ ఎంత ఇచ్చాడు మనకు? 8 సెంటీమీటర్ అన్నాడు. సో 8 సెంటీమీటర్ అవుతుంది, ప్రతిదీ 8 సెంటీమీటర్ అనుకుంటే, అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 7 ఇచ్చాడు కదా, 7 ఇవ్వడం జరిగింది. సో ఏరియా ఎంత ఇచ్చాడు? ఏరియా ఈజ్ ఈక్వల్ టు 112 ఇచ్చాడు కదా. సో వాట్ ఈస్ ద ఏరియా ఫార్ములా? ఇప్పుడు ఈ అపోతం యూజ్ చేసుకు, ఈ అపోతం ప్లస్ సైడ్ యూజ్ చేసుకొని మనకి ఏరియా ఫార్ములా ఏం తెలుసా? ఏరియా ఆఫ్ రెగ్యులర్ పాలిగాన్ హాఫ్ ఇంటూ పెరిమీటర్ ఇంటూ అపోతం, ఇది ఫార్ములా. ఓకే, సో ఇక్కడ పెరిమీటర్ అంటే ఏంది? నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇంటూ సైడ్ లెంత్. సైడ్ లెంత్ ఎంత? 8 ఇంటూ అపోతం ఎంత? 7. ఏరియా ఎంత ఇచ్చాడు? 112 ఇచ్చాడు. సో 2 1s 2 4s 7 4s 28 ఇంటూ ఈ n. సో ఇక్కడ మనకు 28 1s 28 4s, దేర్ఫోర్ n అనేది 4 వచ్చింది. సో ఈ పాలిగాన్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి? 4 సైడ్స్ ఉంటాయి, అంటే అది ఒక స్క్వేర్ అని అర్థం. స్క్వేర్ అని కాదు, ఏదైనా అవ్వచ్చు, రాంబస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. క్లియర్? సో ఈ విధంగా మీకు ఈ కాన్సెప్ట్ అర్థం కావాలి కాబట్టి ఇంతసేపు నాకు చెప్పాల్సి వచ్చింది. క్లియర్? సో ఏం లేదండి, ద ఏరియా ఆఫ్ ఎ రెగ్యులర్ పాలిగాన్ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ పెరిమీటర్ అండ్ అపోతం. అపోతం అంటే సెంటర్ నుంచి ఏదైనా ఒక సైడ్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, దాన్ని మనం అపోతం అంటాం. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఎ జామెట్రికల్ ఫిగర్ విత్ ఏ 3-dimensional geometry that has 8 vertices and 6 rectangle faces. మనం ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ చేద్దాం. ఫస్ట్ ప్యారలోగ్రామ్లో మనకు ఇక్కడ ఏమంటుంది? 8 vertices అన్నాడు. ప్యారలోగ్రామ్లో 4 ఉంటాయి వర్టిసెస్. ప్యారలోగ్రామ్ అంటే ఇదే కదా. సో వర్టిసెస్ అంటే ఇవి శీర్షాలు. ఓకే, ఇవి 4 ఉంటాయి. సో ఇది కాదు. సిలిండర్ అంటే సిలిండర్కి అసలు వర్టిసెస్ ఉండవు, ఈ విధంగా ఉంటుంది సిలిండర్. సో ఇది కూడా కాదు. పిరమిడ్ అంటే ఏంది? పిరమిడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు చాలా టైప్స్ ఆఫ్ పిరమిడ్స్ ఉంటాయి, అందులో ట్రయాంగులర్ పిరమిడ్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఈ పిరమిడ్కి మీరు చూడండి 1 2 3 4 ఉన్నాయి. ఒకవేళ మీరు ఇక్కడ 4 ఉన్నాయి, తర్వాత చూడండి ఏమంటుండే 6 రెక్టాంగులర్ ఫేసెస్ అన్నాడు. ఇక్కడ రెక్టాంగులర్ ఫేసెస్ 6 ఉండవు. సో మనకు ఉండేది ఏంది? క్యూబాయిడ్. క్యూబాయిడ్ ఎలా ఉంటుంది మనకు? రెక్టాంగులర్ ఫేసెస్ అంటే క్యూబాయిడ్ అనేది రెక్టాంగిల్తోనే కదా ఏర్పడేది. సో ఇది క్యూబాయిడ్. సో మొత్తం మనకి ఎన్ని ఉంటాయి? 1 2 3 4 5 6 7 8 శీర్షాలు ఉన్నాయి, అంటే 8 వర్టిసెస్ ఉన్నాయి. ఫేసెస్ 1 ఫేస్, టాప్ ఫేస్, బాటమ్ ఫేస్, సైడ్ ఫేస్, ఇక్కడ సైడ్ ఫేస్, బ్యాక్ ఫేస్ 5, ఇక్కడ ఫ్రంట్ ఫేస్ 6 ఫేసెస్ ఉన్నాయి. సో మనకి ఇది సెట్ అయిపోయింది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. క్లియర్? తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు. ఫ్రమ్ ఏ రెక్టాంగులర్ కార్డ్బోర్డ్ షీట్ లెంత్ ఆఫ్ 46 మీటర్, బ్రెడ్త్ 8 మీటర్, 3 circular plates of radius 3 cm to 1 are cut out అంటుండు. If the area of the remaining part of the cardboard sheet is equal to the area of a square,
దెన్ ఫైండ్ ది లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ అంటుండు. ఇక్కడ ఇచ్చిన సిచ్యువేషన్ ఏమంటుండో ఒక్కసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాగా గమనించండి నాన్న ఒక్కసారి. ఏమంటుండ అంటే ఒక రెక్టాంగిల్ ఉందంట. ఓకే, ఒక రెక్టాంగిల్ ఉంది. ఆ రెక్టాంగిల్ నుంచి అతను ఏం కట్ చేసిండు, సర్కిల్స్ కట్ చేసిండు. ఏంది, ఒకటి రేడియస్ 3, ఒకటి రేడియస్ 2, ఒకటి రేడియస్ 1. ఓకే, ఈ సర్కిల్స్ ఏరియా కట్ చేసిండు అనమాట. ఓకే, సర్కిల్స్ ఏరియా కట్ చేసిండు. క్లియర్, ఈ సర్కిల్స్ ఏరియా కట్ చేసిండు. ఈ ఏరియా కట్ చేస్తే మనకు రిమైనింగ్ ఏరియా దేనికి ఈక్వల్ అంటుండు, రిమైనింగ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్, అంటే రిమైనింగ్ ఇదే కదా కట్ చేస్తే, ఈ రిమైనింగ్ ఏరియా అనేది ఒక స్క్వేర్ ఏరియాకి ఈక్వల్ అంట, స్క్వేర్ ఏరియాకి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, ఫస్ట్ మొత్తం ఈ రెక్టాంగిల్ ఏరియా లెంత్ బ్రెడ్త్ ఎంత ఇచ్చాడు రెక్టాంగిల్ది, 46 and 8 ఇచ్చాడు. ఓకే, 46 and 8 ఇచ్చాడు. క్లియర్, సో ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఏమవుతుంది, టోటల్ రెక్టాంగిల్ 46 into 8 ఇచ్చాడు కాబట్టి 46 into 8 368 కదా. సో ఈ 368 నుంచి ఈ 3 సర్కిల్ ఏరియాస్ తీసేయాలి. సో ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములా ఏంది, జనరల్గా పై ఆర్ స్క్వేర్. పై ఫస్ట్ సర్కిల్ ఒక రేడియస్ ఎంత అన్నాడు, 3 అన్నాడు, 3 స్క్వేర్ 9, ప్లస్ సెకండ్ సర్కిల్ రేడియస్ 2 అన్నాడు అంటే 4 పై, థర్డ్ సర్కిల్ది 1 అన్నాడు కాబట్టి 1 స్క్వేర్ అంటే 1, సో పై. సో ఇది మొత్తం కలిపితే మనకు 14 పై అవుతుంది కదా, 14 పై. సో 14 పై అంటే అర్థం ఏంటి, పై అంటే 22/7 కదా. సో 7 1s 7 2s 2 into 22 44. సో ఈ టోటల్ రెక్టాంగిల్ ఏరియా నుంచి ఈ 3 సర్కిల్స్ ఏరియా తీసేస్తే ఎంత వస్తుంది, 368 minus 44 చేస్తే మనకు 324 వస్తుంది కదా. ఈ 324 అనేది ఈ స్క్వేర్ ఒక ఏరియాకి ఈక్వల్. సో మనకి ఏం ఫైండ్ చేయమంటాడు, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ఈచ్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ అంటున్నాడు. సో ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఫార్ములా కదా, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 324 వచ్చింది మనకు రిమైనింగ్ ఏరియా. సో ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 324 ఎంత, 18 కదా. సో దేర్ ఫోర్ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎంత, 18. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ నాన్న. క్లియర్, సో ఇది నచ్చితే ఒక లైక్ కొట్టండి, అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ క్వశ్చన్ చూడండి, ఆల్జిబ్రా నుంచి ఏం అడిగాడు, CBT 2లో మనకు చాలా ఈజీ క్వశ్చన్. మనకు ఎక్స్ వాల్యూ ఇస్తున్నాడు, వై వాల్యూ ఇస్తున్నాడు, x² + y² ఫైండ్ చేయమంటున్నాడు. మీరు బాగా గమనించండి, ఇక్కడ x² + y² ఫార్ములా ఏంది మనకు, x + y హోల్ స్క్వేర్ మైనస్ 2xy కదా. సో మనకి x + y కావాలి, xy కావాలి ఇప్పుడు మనకు. సో x + y అంటే ఏముంది మనకి ఇక్కడ, ఫస్ట్ x + y చేద్దాం. x + y ఈజ్ నథింగ్ బట్ ఈ రెండు యాడ్ చేయాలి, 7 + √5 ప్లస్ 7 minus √5. సో √5 క్యాన్సల్, మనకు 7 + 7 14 మిగిలింది. తర్వాత x into y ఏమొస్తుంది చూడండి, x into y 7 + √5 ఇంటూ 7 minus √5. ఓకే, సో ఇది a + b ఇంటూ a - b ఫార్ములాలో ఉంది. సో a² - b² కదా, అది a² అంటే 49, 7² మైనస్ √5² అంటే 5 ఈజ్ ఈక్వల్ టు 44 వస్తుంది x into y. దేర్ ఫోర్ ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం ఆ వాల్యూస్ అన్ని. చూడండి ఏమొస్తుందో మనకు, x² + y² ఈజ్ ఈక్వల్ టు x + y అంటే ఏమొచ్చింది 14² 196 మైనస్ 2 into xy అంటే 44. ఓకే, సో దేర్ ఫోర్ 196 మైనస్ 88 మీకు 108 వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ నాన్న. క్లియర్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి ఏమంటుంది, ఇది కూడా మంచి ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్. ద ఏరియాస్ ఆఫ్ 3 అడ్జసెంట్ ఫేసెస్ ఆఫ్ ఏ సాలిడ్ క్యూబాయిడ్ ఆర్ 216 cm, 114 cm², 19 cm² అంటున్నాడు. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ అంటున్నాడు. ఇక్కడ చూడండి మళ్ళీ క్యూబాయిడ్ అంటే ఎలా ఉంటుంది, 3D షేప్ కదా. సో క్యూబాయిడ్ మనకు ఈ విధంగా ఉంటుంది కదా, ఇది క్యూబాయిడ్. అక్కడ 3 అడ్జసెంట్ ఫేసెస్ అన్నాడు, అంటే మనకు ఇదొక ఫేస్ తీసుకోండి, దీనికి పక్కన ఇది ఉంది అండ్ దీనికి ఆనుకుని ఇది కూడా ఉంది. సో ఈ 3 మనం అడ్జసెంట్ ఫేసెస్ అనుకుందాం. ఓకే, అప్పుడు మనకు ఇది లెంత్ అవుతుంది, ఇది కూడా ఏమవుతుంది, లెంత్ అవుతుంది, సేమ్ ఆపోజిట్ సైడ్. ఇది ఒక రెక్టాంగిల్ కదా, ఇది ఒక రెక్టాంగిల్ కాబట్టి ఇది లెంత్ అవుతుంది, ఇది లెంత్ అవుతుంది. ఇదేమవుతుంది, ఇది బ్రెడ్త్ అవుతుంది కదా, ఇది బ్రెడ్త్, ఇది హైట్ అవుతుంది. సో ఇది కిందిది బ్రెడ్త్ అవుతే ఈ పైనది కూడా బ్రెడ్త్, ఇది హైట్ అవుతే ఇది కూడా హైట్ అవుతుంది. సో ఇది లెంత్ అయితే దీనికి ఆపోజిట్ సైడ్ ఇదే కదా లెంత్, మళ్ళీ ఇది బ్రెడ్త్ అయితే ఇది బ్రెడ్త్. ఇప్పుడు చూద్దాం మనం ఏమవుతుంది అంటే, ఫస్ట్ చూడండి 216 అంటాడు, అది నేను దీని ఏరియా తీసుకుంటా, ఏంది అది L into B. ఓకే, L into B ఈజ్ ఈక్వల్ టు 216 తీసుకుందాం. క్లియర్, తర్వాత నెక్స్ట్ చూడండి, తర్వాత సెకండ్ రెక్టాంగిల్ చూడండి, ఇది L into H, ఇది H కదా, ఇది కూడా H అవుతుంది. సో ఇది LH ఏరియా, L into H ఏమంటుండు మనకు 114 అంటుండు. తర్వాత ఇది చిన్నది చూడండి, థర్డ్ వన్,
లెంత్ ప్లేస్లో ఇది బి ఉంది, బి ఇంటూ ఇది హెచ్ కదా, బి ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 19, ఎంత 19. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ అంటుండే. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఫార్ములా ఏంది ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ అంతే కదా. సో ఈ 3 మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి మనము ఈ3 కూడా మల్టిప్లై చేద్దాం. ఏమొస్తుంది చూడండి, ఎల్ ఇంటూ ఎల్ ఎల్ స్క్వేర్, బి ఇంటూ బి బి స్క్వేర్, హెచ్ ఇంటూ హెచ్ హెచ్ స్క్వేర్, అన్ని స్క్వేర్లు వస్తున్నాయి. దేర్ ఫోర్ ఎల్బిహెచ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 3 ఇంటూ చేయాలి, 216 ఇంటూ 114 ఇంటూ 19. సో మీరు బాగా గమనించండి, 216 మనం 6 క్యూబ్ రాయొచ్చు, 6 ఇంటూ 6 ఇంటూ 6. ఓకే, తర్వాత 114 ఏం రాయొచ్చు మనం 19 ఇంటూ 6 రాయొచ్చు. సో ఈ 19 అలానే రాసుకుందాం. అప్పుడు ఎల్బిహెచ్ ఏమవుతుంది, ఈ స్క్వేర్ అనేది ఇటు సైడ్ వస్తే రూట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మీరు 2 6లు ఉన్నాయి కాబట్టి 6 6 36, 36 రూట్ 6, 2 6లు ఉన్నాయి కాబట్టి ఒక 6 రాసుకోండి, ఈ 2 6లు ఉన్నాయి ఒక 6 రాసుకోండి, 2 19లు ఉన్నాయి కాబట్టి ఒక 19 రాసుకోండి. ఓకే, సో ఎల్బిహెచ్ ఈజ్ ఈక్వల్ టు దేర్ ఫోర్ ఇక్కడ చూడండి 6 6 36, 36 ఇంటూ 19. సో 6 9 ఎంత మనకు 54 కదా. సో 54 అంటే యూనిట్ డిజిట్ 4 వస్తుంది. యూనిట్ డిజిట్ 4 ఉండే ఆప్షన్ ఏముంది, ఇది ఒకటే ఉంది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఈ డయాగ్రామ్ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా ఈజీ. 3 ఫేస్లు అన్నాడు. ఫస్ట్ ఫేస్ ఒక ఏరియా ఫస్ట్ ఫేస్ ఒక రెక్టాంగిల్ ఏరియా, సెకండ్ ఫేజ్ రెక్టాంగిల్ ఏరియా, థర్డ్ ఫేజ్ రెక్టాంగిల్ ఏరియా తీసుకొని వాల్యూమ్లో మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి 3 మల్టిప్లై చేయాలి. క్లియర్. ఆల్జిబ్రా నుంచి ఇంకో మంచి క్వశ్చన్ చూడండి, దీన్ని నేను 2 మెథడ్లో చెప్తాను. ఓకే, మెథడ్ 1 ఫస్ట్, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఈక్వల్ 16, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 4, ఎక్స్ వై అడుగుతున్నాడు. మీరు బాగా గమనిస్తే మీకు ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ ఫార్ములా ఏంది, జనరల్గా ఈజీ ఫార్ములా ఏంది, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 3xy ఇంటూ ఎక్స్ ప్లస్ వై కదా. ఇది ఫస్ట్ మెథడ్, నేను ఫార్ములా మెథడ్ చెప్తా ఫస్ట్ మెథడ్. ఓకే, తర్వాత షార్ట్ కట్, వెరీ షార్ట్ కట్ మెథడ్ ఉంటుంది, ఈజీ. చూడండి ఇక్కడ ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ కదా, ఇది ఎక్స్ ప్లస్ వై ఎంత ఇచ్చాడు 4 ఇచ్చాడు, అంటే ఇది 4 క్యూబ్ ఎంత 64 ఈజ్ ఈక్వల్ టు మన వాల్యూ ఇదే కదా మనం ఫైండ్ ఇది ఎంత ఇచ్చిండు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ 16 ఇచ్చిండు, 16 ప్లస్ 3 ఇంటూ ఎక్స్ వై మనం ఫైండ్ చేయాలి, ఎక్స్ ప్లస్ వై 4 మళ్ళీ. క్లియర్. 64 మైనస్ 16 48. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 3 4 12 XY. దేర్ ఫోర్ 12 1 12 4 సో XY ఎంత వచ్చింది 4 వచ్చింది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ ఇంకో మెథడ్ ఏంటంటే నేను ఒకసారి మీరు మెథడ్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇంకో మెథడ్ ఏంది. సో మెథడ్ ఏంటంటే ఇక్కడ మనకు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ 16 అన్నాడు. సో ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ ఈక్వల్ టు 2 తీసుకోండి, వై ఈక్వల్ 2 తీసుకోండి. ఎందుకు సార్ అంటారా, 2 క్యూబ్ ఎంత 8, ఈ 2 వై క్యూబ్ ఎంత 8, అప్పుడు ఏమవుతుంది 16 సాటిస్ఫై అయింది. సేమ్ ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ వై 4 అన్నాడు, అంటే ఎక్స్ అంటే 2 వై అంటే 2, ఇది కూడా సాటిస్ఫై అయింది. సో 2 2 అనేది సాటిస్ఫై చేస్తుంది కాబట్టి అప్పుడు XY కావాలి. XY అంటే ఏంది 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 4. సో ఈ విధంగా మీరు వాల్యూ పుట్టింగ్ మెథడ్ కూడా చేయొచ్చు. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ట్రిగ్నోమెట్రీ నుంచి. ఇఫ్ సైన్ థీటా ఈక్వల్ టు 3/5. మీరు ట్రిగ్నోమెట్రీ అంటేనే ఫస్ట్ మీరు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకోండి. ఇక టీటా అనుకుంటే సైన్ థీటా ఇచ్చాడు, సైన్ థీటా అంటే 3/5. సైన్ థీటా ఫార్ములా ఏంది, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూసే కదా, హైపోటెన్యూస్. సో ఆపోజిట్ సైడ్ 3 అంటే ఆపోజిట్ సైడ్, అంటే టీటా ఇది అయితే టీటాకి ఆపోజిట్గా ఇదే ఉంది సైడ్, సో ఇది 3 అవుతుంది. హైపోటెన్యూస్ అంటే ఇది 5 అవుతుంది. ఇప్పుడు పైథాగరస్ థీరం ప్రకారము ఇది 3 ఇది 5 అయితే బేస్ ఎంత అవ్వాలి, మీకు పైథాగరన్ ట్రిప్లెట్స్ గుర్తున్నాయా, 3, 5, 4 అనేది ఒక పైథాగరన్ ట్రిప్లెట్. సో ఇది ఖచ్చితంగా 4 అవుతుంది, రిమైనింగ్ 2 ఇచ్చారు కాబట్టి. మనకు కావాల్సింది కాస్ థీటా. కాస్ థీటా ఫార్ములా ఏంది, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, అంతేనా కదా. సో అడ్జసెంట్ సైడ్ అంటే ఏంది, యాంగిల్కి టచ్ అయి ఉన్న సైడ్ 4, హైపోటెన్యూస్ అంటే 5, సో 4/5 వచ్చింది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమంటున్నాడు, ఏ సర్క్యులర్ హోల్ ఆఫ్ రేడియస్ 3 సెంటీమీటర్ ఈజ్ కట్ ఫ్రమ్ ఏ రెక్టాంగిల్ షీట్. మళ్ళీ ఒక రెక్టాంగిల్ అంటున్నాడు. సో రెక్టాంగిల్ అని ఏమంటున్నాడు, అందులోకి వెళ్ళి ఆ రెక్టాంగిల్ నుంచి ఏం చేస్తున్నాడు, ఒక సర్క్యులర్ షీట్ కట్ చేస్తున్నాడు. ఆ సర్క్యులర్ షీట్ ఒక రేడియస్ ఎంత అంటుండు 3 సెంటీమీటర్స్ అంటున్నాడు. ఓకే, 3 సెంటీమీటర్స్ అంటున్నాడు. కలర్ చేంజ్ చేస్తాను, వన్ సెకండ్. ఓకే, చూడండి ఈ రెక్టాంగిల్ ఒక ఏరియా ఎంత అంటున్నాడు, మనకు 3 అంటున్నాడు. సర్కిల్ యొక్క రేడియస్ 3 అంటుండు. సో అది ఏం చేసిండంట, కట్ చేసిండు. దేని నుంచి, ఫ్రమ్ రెక్టాంగిల్ షీట్ ఆఫ్ డైమెన్షన్స్ 12 ఇంటూ 10. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏమవుతుంది ఇక్కడ 12 ఇంటూ 10, ఎంత లెంత్ ఇంటూ బ్రెడ్త్, సో 120 అవుతుంది. ఈ 120లోకి వెళ్ళి ఈ ఏరియా తీసేస్తే, ఈ సర్కిల్ ఏరియా తీసేస్తే రిమైనింగ్ ఎంత అని అడుగుతున్నాడు. సర్కిల్ ఏరియా ఫార్ములా ఏంది, ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు πr². π అంటే 22/7, r² అంటే 3 అన్నాడు, 22/7 ఇంటూ r² అంటే 9.
సో 22 ఇంటూ 9 ఎంత మనకు 22 ఇంటూ 9 చేస్తే మనకు 198 వస్తుంది బై 7. క్లియర్. ఇప్పుడు ఏరియా ఆఫ్ ఎ రిమైనింగ్ పార్ట్ ఏమవ్వాలి? సో ఏరియా ఆఫ్ ఎ రిమైనింగ్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ మైనస్ ఏరియా ఆఫ్ ఎ సర్కిల్, అంతే కదా. సో దేర్ ఫోర్ 120 మైనస్ 198 బై 7 చేయాలి. 198 బై 7 చేస్తే మీరు చూడండి ఒకసారి 7 ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది? ఇక్కడ 7 అవుతుంది. ఓకే, ఇక్కడ చేస్తున్నాం చూడండి. ఎల్సిఎం అనేది మనకు 7 అవుతుంది. ఎల్సిఎం 7. 120 ఇంటూ 7 ఎంత? 840 కదా. 840 మైనస్ 198 అవుతుంది. 840 మైనస్ 198 ఎంత మనకు? ఒకసారి 642 వస్తుంది. 642 డివైడెడ్ బై 7 చేస్తే మనకు 91.74 వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. అండ్ మీకు ఇంకా దేనిపైన వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి మేము ముందరికి ప్రొసీడ్ అవుతాము ఖచ్చితంగా. సో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేనైతే ఖచ్చితంగా అరిథమెటిక్ అయితే ఖచ్చితంగా చాప్టర్ వైజ్గా అప్లోడ్ చేస్తాను ఫ్రీగా, మీరు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.